ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిందా? రెడీ అయింది సార్. మీరు ఒక్కసారి చూసి ఫైనల్ చేస్తే సరిపోతుంది. యా, నైస్. అలాగే ధనలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి 20 lakhs డీడీ పంపించండి. ఓకే సార్. సార్, లంచ్ టైం అయింది. మీకు భోజనం అరేంజ్ చేయమంటారా? వద్దు, నేను ఇంటికి వెళ్తాను. ఓకే సార్. సార్ రండి సార్, భోంచేదురు కానీ. భోజనమా? ఎప్పుడైనా నేను ఆఫీస్లో ఫోన్ చేశానా? ఈరోజు చేయండి సార్. అదేంటి, ఏంటన్నా స్పెషలా? మీకు స్పెషల్గా క్యారేజ్ ఉంది సార్. క్యారేజ్ ఉందా? ఎక్కడిది? రండి సార్, చెప్తాను. ఏంటి, ఇంట్లో నుంచి నువ్వు తీసుకొచ్చావా? అలాగనుకోండి సార్. రండి సార్. అది కాదు. ప్లీజ్ సార్. సరే పద. ఏంటో నీ అభిమానం? రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. పైకి చెప్పట్లేదు కానీ ఏదో విశేషం ఉందయ్యా. ఏంటది? మీరు భోంచేయండి సార్. ఫస్ట్ టైం నా ఆఫీస్లో ఎంప్లాయీ భోజనం తెస్తే తినడం. వడ్డించు. చాలు. హే, గుత్తొంకాయ్ వేయ్ వేయ్. టూ గుడ్. వంకాయ ఎదిరిందయ్యా. అచ్చు మా అమ్మ చేసినట్టే ఉంది. ఇంకొంచెం ఏమంటారా సార్? వెయ్ వెయ్. ఇంతకీ వంట ఎవరు చేశారు? అమ్మగారు సార్. తినడం కూడా పూర్తయిపోతుంది. ఇప్పటికైనా విషయం చెప్పు. ఏం లేదు సార్. నేను చెప్పనా? నువ్వు తండ్రివి కాబోతున్నావు, రైట్? అదేం లేదు సార్. ఏమయ్యా, విషయం ఏది లేదంటావు, అడిగితే సిగ్గుపడతావు. మరి నా కోసం భోజనం తీసుకురావడం ఏంటి? పట్టుపట్టి వడ్డించడం ఏంటి? భోజనం నేను తీసుకురాలేదు సార్. మరి మేడం గారు తీసుకొచ్చారు. మేడమా? ఏ మేడం? అదే మీ ఆవిడ గారు సార్. సార్ అంటే మేడం గారు మీతో ఎలాగైనా భోజనం ఇంకొక మాట మాట్లాడాలంటే చంపేస్తాను.
అతన్ని ఎందుకు కొట్టారు? నేనే అతన్ని ఎందుకొచ్చావు? ఎప్పుడొచ్చావని అడుగుతారనుకున్నాను. పరాయి వాళ్ళకి పలకరింపులుండవు, అందుకే అడుగుతున్నాను. ఎందుకొచ్చావు? అవసరం. కానీ నువ్వు నాకు భోజనం పెట్టడం అనవసరం. అంత అదృష్టం నాకెక్కడిది? అందుకే కష్టపడి వండుకొచ్చినా ఇష్టంగా మీకు ముద్దు పెట్టలేక ఆ ఉద్యోగితో పెట్టించాల్సి వచ్చింది. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం కడుపులో తేవినట్టుంది. లొట్టలేసుకుంటూ తిన్న తిండి అంత ఈజీగా బయటికి రాదులేండి. రేయ్, ఎవరక్కడా? సార్ ఎవరు అడ్డమైన వాళ్ళని ఆఫీస్లోకి రానిచ్చింది? ఎవరేంటో తెలుసుకోక్కర్లేదా? తెలుసుకున్నాను సార్. ఏం తెలుసుకున్నావు? ఆవిడ మీ ఆవిడని సార్. ఎవర్రా అన్నది? నేనే చెప్పానండి. మీరు వెళ్ళండి. ఓకే మేడం. అయినా నేను చెప్పకపోతే మాత్రం వాళ్ళకి తెలీదా ఏంటి? రాముడు తెలిసిన వాళ్ళకి పక్కనే ఉన్న సీతమ్మ తెలీదా చెప్పండి? చూడు, నీతో నాకు మాటలు అనవసరం. ఇంకొకసారి ఆఫీస్ ఛాయలోకి వస్తే మర్యాదగా ఉండదు. ఏ ఎందుకు రాకూడదండి? భర్త ఆకలి తీర్చడం భార్యగా నా ధర్మం. అందుకే వచ్చాను. చూడు, ఇంట్లోకి వచ్చినంత తేలిగ్గా ఆఫీస్లోకి రాగలిగావేమో గాని ఆఫీస్లోకి వచ్చినంత తేలిగ్గా మనసులోకి రాలేవు. గుర్తించుకో. ఆల్రెడీ ఒకసారి చెప్పారండి, ఎలా మర్చిపోతాను? గుర్తుంది. కానీ ఆడదాన్ని కదండి, కాస్త ఆశ ఎక్కువ. అందుకే ప్రయత్నం ఆపుకోలేకపోతున్నాను. అందం దానికి అరులు చార్చే ప్రయత్నం వృధా ప్రయాస. నా చేతి వంటతో మీ కడుపు నింపిన దాన్ని, నా మంచితనంతో మీ మనసులో కాస్త చోటు సంపాదించలేనా? మీరు చిరాకు పడ్డా చిందులేసినా కడుపు నిండా భోంచేసినందుకు థాంక్స్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తేనే తెలుస్తుంది చాలా బాగున్నారని. ఫేస్ లో గ్లో వచ్చింది, బాడీలో బలుపు వచ్చింది. పెళ్ళాం చేతి వంట బాగా వంట పట్టినట్టుంది తమరికి. నేనెలా ఉన్నానో అడగరా? పోనీ కనీసం నేనెవరినో గుర్తుందా? నేను సార్ జ్వాలని అలియాస్ ప్రజ్వ. మీ వెంట పడ్డ మీ మాజీ ప్రియురాలు. జ్వాల, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపోవడానికి రాలేదు, నా సంగతి ఏంటని అడగడానికి వచ్చాను. తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్ళి. ఎప్పుడు? నీ పెళ్ళంతో నువ్వు కాపురం చేసి 4 పిల్లల్ని కన్న తర్వాత?
జ్వాల, ఇది ఆఫీస్. ఇక్కడ అనవసరంగా గొడవ చేయొద్దు. ముందుక నుంచి వెళ్ళు. ఆ ఇది ఆఫీసు, అది ఇల్లు. ఇంటికొచ్చి పలకరిస్తే మొహం చాటేయడం. అసలు నేనెవరో తెలియనట్టు, ఏమీ ఎరగనట్టు తప్పించుకొని తిరగడం. నేను పిచ్చిదానిలో కనబడుతున్నానా మీ అందరికీ? జ్వాల, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నోరు జారడానికి ఇది సమయం కాదు. దయచేసి నా పరువు తీయొద్దు. ముందుక నుంచి వెళ్ళిపో. నీకో పరువు, నీకో విలువ. పరువు అనేది మగాడికే ఉంటుంది. నువ్వు మగాడివి కాదని ఆ రోజే ప్రూవ్ అయింది. ఇంకొక మాట నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాళ్ళ కొడతాను. ఉస్సై, నన్నే కొడతావే? దేవుడు లాంటి నా భర్తని అవమానిస్తే ప్రాణాలు తీస్తాను. పోవి ఇక్కడి నుంచి. ఎక్కడికి పోయేది? నన్ను పిచ్చిదాన్ని చేసి, నన్ను 4 గోడల మధ్య ఖైదీని చేసి, నువ్వు నీ మొగుడు హాయిగా ఉందామనుకుంటున్నారా? అది జరగనివ్వను. నాకు దక్కనిది నీకు దక్కడానికి వీల్లేదు. పిచ్చెక్కువైతే మెంటల్ హాస్పిటల్లో చేరు. బతుకు మీద విరక్తి పుడితే ఏ బావిలోనే దూకు. అంతేకాని ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ పరువుగా బతికే నా భర్తని అబాసుపాలు చేయాలని చూస్తే ఈసారి నీకు జరిగే నష్టాన్ని నువ్వు ఊహించలేవు. ఒసేయ్, నేను మెంటల్ హాస్పిటల్లో చేరడం కాదే, మీ అందరినీ కాటికి పంపిస్తాను. నాకు పిచ్చి ముదిరితే ఎలా ఉంటుందో నీకు తెలీదే. నీ మొగుడి అక్క సింధూరికి బాగా తెలుసు. ఎందుకంటే నన్ను నీ మొగుడి జీవితంలోకి తెచ్చింది అదే కాబట్టి. జ్వాల, ఏంటి నువ్వు అనేది? షాక్ అయిపోకు వాసిరెడ్డి. నీ వెంట పడమని చెప్పింది నిన్ను నా వెంట పడేటట్టు చేసుకోమంది ఎవరో కాదు, నీ అక్క సింధూర. నీ అక్క సింధూర. నీ అక్క సింధూర. నీ అక్క సింధూర.
మనిషివా పశువ్వా? నువ్వు తప్పించుకోవడానికి అమ్మాయికి మీద నిందలు వేయడానికి నీకు సిగ్గుగా లేదు? నన్ను సాధించడానికి, నా జీవితంలో నిప్పులు పోసి నా బతుకుని బుగ్గిపాలు చేయడానికి ఇన్ని వల్ల వేసుకోవాలని చూసింది నువ్వు. నా మీద కక్షతో ఏ పాపం ఎరగని నా భర్తని పెళ్లి దాకా తీసుకొచ్చింది నువ్వు. ఇప్పుడు మా వదిని నిరికించాలని చూస్తున్నావా? ఏంటి రివర్స్ లో వస్తున్నావా? కాదు, స్ట్రైట్ గానే చెప్తున్నాను. చూడు, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, నా అత్తారింట్లో ఎంత చిచ్చు పెట్టాలని చూసినా ఆయన నమ్మరు. నీ పప్పులు ఉడకో. తోడబుట్టిన తమ్ముడికే ద్రోహం చేసే సంస్కృతి నా అత్తారింట్లో లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.